ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న జరగబోతున్న ఎన్నికల ఫలితాల కోసం అయితే రాష్ట్ర ప్రజలందరూ చాలా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అటు చూస్తే ప్రధాన ఇరు పార్టీలు రెండు కూడా గెలుపు మాదంటే మాదని చాలా ధీమాను వ్యక్తపరుస్తున్నాయి. అయితే ఇటువంటి టైంలో అమిత్ షా కూటమి గెలవబోతుంది, వచ్చేది కూటమి ప్రభుత్వమే, అధికారం కూటమిదే అని చెప్పేసి కొండ వార్తలు కూడా చెబుతున్నాడు అమిత్ షా. చెప్తుంటే అటు చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఐపాక్ సమావేశంలో మనకు తెలిసిందే 2019 కంటే మెజార్టీ సీట్లు సాధించబోతున్నాం, ఏపీలో తిరిగి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నాం అని చెప్పేసి కొండబద్దలు కూడా చెప్పాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొద్దిగా నాగన్న సర్వే అని చెప్పేసి మళ్ళీ ఏపీలో చూసుకున్నట్లయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే మళ్ళీ పీఠం అని చెప్పేసి కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు నాగన్న. అసలు ఎవరి నాగన్న, ఎందుకు ఆ నాగన్నకి అంత ప్రాముఖ్యత ఏంటి, అసలు నాగన్న సర్వేనే ఏంటి అంత పరిగణలోకి తీసుకోవాలంటే నాగన్న అతను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ప్లస్ అతని పేరు నాగన్న మైకోటి అతను. సో నాగన్న సర్వే గతంలో చూసుకున్నట్లయితే అతను చెప్పిన గణాంకాలు ఏదైతే ఉన్నాయో పలానా పార్టీ ఇదిగో ఇన్ని సీట్స్ తోటి ఈ విధంగా అధికారం చేజిక్కించుకోబోతుందని చెప్పిన గణాంకాలు కరెక్ట్గా మొత్తం ఎగ్జాక్ట్గా నిజమైపోయినాయి. సో అటువంటి టైంలో నాగన్న సర్వే అనేది తిరిగి మళ్ళీ ఏపీలో కంపల్సరీగా ఇప్పుడు కూటమి వాళ్ళు అనుకున్నట్లు మాకు 130 అని చెప్పేసి 120, 150 చెప్తున్నారు. కానీ నాగన్న సర్వే మాత్రం ఒకసారి ఏం చెప్తున్నా అంటే 96 సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నాయి, అధికారంలో కూర్చోబోతుందని చెప్పేసి క్లియర్ కట్ చెప్తున్నాడు. ప్లస్ 22 అంటే ఒక 22 సీట్లు ఎడ్జ్లో ఉన్నాయి. ఆ 22 సీట్లు కూడా యాడ్ అయితే 96 to 118 సీట్లలో మళ్ళీ ఉంటాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పీఠంలో కూర్చోబోతుందని చెప్పి చెప్తున్నాడు నాగన్న సర్వే. అసలు అటు చూస్తే కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన ఆ కూటమికి వచ్చే సీట్లు ఎన్ని అంటే 46 సీట్లు అని చెప్తున్నాడు. 46 సీట్లు ఒక 3 సీట్లు ఎడ్జ్లో ఉన్నాయి, 46 ఒక 3 49 కూటమికి అని చెప్పేస్తున్నాడు. వెరీ టైట్ నువ్వా నేను అనే పొజిషను. ఆ 8 సీట్లు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుందా లేదా కూటమి సాధిస్తుందని కూడా చెప్పలేని అయితే మరీ టైట్లో ఉన్నాయి. ఒక 8 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 48.50% మేర ఓట్లు సాధిస్తుంది. అటు చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఓన్లీ 45 to 47% ఓటింగ్ మాత్రమే సాధించగలుగుతుంది. సో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి మళ్ళీ అధికారంలో కూర్చోబోతుందని చెప్పేసి కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు నాగన్న.